IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు వీడియో టీవీ. వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయురాలుగా పేరు తెచ్చుకున్నటువంటి ఆర్కే రోజా ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడొక్కడ కనిపించట్లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే గెలిచినటువంటి ముఖ్య నాయకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఓటమి గురించి కారణాలు విశ్లేషిస్తున్న సందర్భంలో కూడా ఎక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నటువంటి ఒక్క ఫోటో కూడా ఆర్కే రోజాది బయటికి రాకపోవడంతో ప్రస్తుతం ఆర్కే రోజా ఎక్కడ ఉన్నారు అనేటువంటి విషయం గురించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలోనే వైసీపీ పార్టీని విడిచి వెళ్ళిపోబోతున్నారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా అంటూ ఆమె యొక్క వ్యతిరేకులు కూడా ఆర్కే రోజా మీద పెద్ద ఎత్తున ఒక ప్రచారాన్ని అయితే లేవనెత్తినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో కూడా ఆమె పోటీ చేసి ఓడిపోయినటువంటి నగరీ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా రోజా కనిపించట్లేదంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆర్కే రోజా ఎక్కడ ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. గతంలో వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఆమె పనిచేయడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో మరొకసారి నగరం నుంచి పోటీ చేసినటువంటి ఆర్కే రోజా ఓటమి పాలవడం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేయకముందు సొంత వైసీపీ పార్టీ నాయకులే ఆర్కే రోజాని పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకించడం జరిగింది. ఆమె పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతామంటూ సొంత పార్టీ నాయకులే వ్యతిరేక గళాన్ని వినిపించడం జరిగింది. అయితే వ్యతిరేకులందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా వైసీపీ పార్టీని గెలిపించాలని, నగరీలో రోజాని మళ్ళీ గెలిపించాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి సద్దుమణికి చెప్పడం జరిగింది. కానీ ఎన్నికల ఫలితాల్లో రోజా ఓడిపోవడంతో ఆమె వ్యతిరేకులంతా కూడా మళ్ళీ ఏకమయ్యి బహిరంగంగానే ఆర్కే రోజాకి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఓడిపోయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని, నగరీ నియోజకవర్గంలో ఆర్కే రోజా యొక్క పెత్తనం ఎక్కువైందంటూ కూడా రోజాను పెద్ద ఎత్తున కూడా విమర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆర్కే రోజా ఫోటోకి కానీ లేదా ప్రత్యక్షంగా వచ్చి ఎన్నికల ఫలితాల మీద స్పందించడం ఇదేమీ చేయకపోవడంతో ప్రస్తుతం వైసీపీ పార్టీని విడిచి వెళ్లేందుకే ఆర్కే రోజా నిర్ణయం తీసుకున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కొంత బలమైతే చేకూరుస్తూ ఉంది. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి మహిళా నేతల్లో కూడా ఆర్కే రోజా లేకపోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేందుకు ఆర్కే రోజా సిద్ధమైపోయారంటూ ఆమె వ్యతిరేకులు కూడా నగరీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నారు. ఇక వైసీపీ పార్టీని విడిచి వెళితే కనుక ఆర్కే రోజా యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఏ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు అనేటువంటి విషయం గురించి మరొక చర్చ జరుగుతుంది. ముందుగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాల గురించి చర్చ జరుగుతున్నప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి పనిచేసి వచ్చినటువంటి ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీ మీద, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద, తర్వాత నారా లోకేష్ మీద పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా లేదా మరికొన్ని పదునైనటువంటి విమర్శలు చేశారు. కాబట్టి ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయం గురించి తెలుస్తూ ఉంది. తర్వాత జనసేన పార్టీ వైపు ఏమన్నా ఆర్కే రోజా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే గతంలో పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున కూడా ఆర్కే రోజా విమర్శించారు. కాబట్టి జనసేన పార్టీ గురించి కూడా, ఆ నిర్మాణం గురించి కూడా ఆర్కే రోజా చాలా సందర్భాల్లో కూడా విమర్శించినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి జనసేన పార్టీ వైపు కూడా వెళ్ళేటువంటి అవకాశం లేదు అంటూ మరొక చర్చ అయితే, ఒక విషయం అయితే తెర మీదకు వస్తుంది. ఇక జాతీయ పార్టీ అయినటువంటి ఏపీలో ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి బీజేపీ పార్టీ వైపు ఆర్కే రోజా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో అధినాయకత్వం ఉంది. తర్వాత ఏపీలో బీజేపీ పార్టీ బలపడేందుకు చూస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వైసీపీ పార్టీలో కీలకంగా మంత్రిగా వ్యవహరించినటువంటి రోజాని బీజేపీ పార్టీ చేర్చుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఏపీ రాజకీయాల వైపు చూడకపోతే కనుక ఆర్కే రోజా తమిళ రాజకీయాల్లో అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా మరొక వార్త అయితే వినిపిస్తూ ఉంది. అక్కడ డిఎంకే పార్టీకి చెందినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో రోజా భర్త అయినటువంటి సెల్వమణి ఇప్పటికే చర్చలు జరిపారు. ఇక రోజా ఏపీ రాజకీయాలను వదిలి తమిళ రాజకీయాల వైపు చూస్తున్నారు, అక్కడ డిఎంకే పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి విషయం అయితే తెర మీదకు వస్తూ ఉంది. ప్రస్తుతం ఆర్కే రోజా బాహ్య ప్రపంచానికి వచ్చి రాజకీయంగా, రాజకీయ భవిష్యత్తు గురించి, అలాగే ఓటమి గురించి, వైసీపీ పార్టీ యొక్క భవిష్యత్తు గురించి ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి చెక్కపోవడంతో ఆమె వైసీపీ పార్టీని విడిచి వెళ్లేందుకే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఏపీ రాజకీయాల్లో వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్గా లేదా ఓడిపోయినటువంటి మంత్రిగా ఆర్కే రోజాకి ఒక పేరు వచ్చింది కాబట్టి, ఒక ముద్ర పడింది కాబట్టి ఆమె ఏపీ రాజకీయాలను వదిలి తమిళనాడు రాజకీయాల వైపు కూడా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆర్కే రోజా బయటకు వచ్చి తన యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ప్రకటన చేస్తే తప్ప ఈ యొక్క పుకార్ల మీద ఆర్కే రోజా వైసీపీ పార్టీని వీడబోతున్నారు అనేటువంటి ప్రచారం గురించి కొంత సందిగ్ధ వీడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.